Hi friends, at the time of uploading notary application instructions here, instructions చూడండి. Online notary application may be made only online by eligible applicants on the web page of Notary Cell, legalaffairs.gov.in Notary Cell. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే తీసుకుంటారు. ఆన్లైన్ ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్స్ అండ్ దేర్ అక్నాలజ్మెంట్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు సెండ్ ఎనీ అఫీషియల్స్ through email or any other mode. Next, third, only online notary applications shall be considered as eligibility for appointment of notary public. No notary application in physical form, only online mata apply cheyali. Next, third, it is not necessary to forward the online notary through district judge or concerned district judge. This is latest guidelines for the officials. డిస్ట్రిక్ట్ జడ్జి ద్వారా పంపించాల్సిన అవసరం లేదని దీంట్లో ఉన్నటువంటి అంశం. చూడండి నెక్స్ట్ కంటిన్యూషన్. It is not necessary to forward the online application to district judge. Next, counter signatures of 5 prominent persons, first class magistrate, business persons, advocates, etc. are not required. అవన్నీ ఆ 5 మెంబర్స్ పెట్టించాల్సినటువంటి ప్రామినెంట్ పర్సన్స్ ఆ సిగ్నేచర్స్ అవసరం లేదనేది ఇందులో అంశం. ద కౌంటర్ సిగ్నేచర్స్ ఆఫ్ సైడ్ పర్సన్స్. నెక్స్ట్, నో క్వరీస్, ఫోన్స్, ఈమెయిల్స్ రిగార్డింగ్ హోల్డింగ్ ఆఫ్ ఇంటర్వ్యూ డేట్స్, వెన్యూ షల్ బీ మేడ్. సో మనం ఆన్లైన్లోనే వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవాలి, వాళ్ళు మన కమ్యూనికేషన్ అనేది ఉండదు. అది నెక్స్ట్ దోస్ అప్లికేషన్స్ హూ హ్యావ్ ఆల్రెడీ ఫిల్డ్ అప్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ సెంట్రల్ నోటరీ పబ్లిక్ నీడ్ నాట్ అప్లై అగైన్. ఒకసారి అప్లై చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇది వేస్ట్ ఆఫ్ టైం అనేది దీనిలో ఉన్నటువంటి గైడ్లైన్స్. ఇంకొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చూడండి. మాకు వెబ్సైట్లో ఇంకొన్ని అంశాలు ఉన్నాయి. ఇందులో సెల్ఫ్ అటెస్టెడ్ లెఫ్ట్ సైడ్ చివరిలో చూడండి, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, సింగిల్ ఫోటో, కలర్ ఫోటో అప్లోడ్ చేయాలి. విత్ రోప్స్ ఆర్ నాట్ అనేది నో క్లారిటీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అదర్ డాక్యుమెంట్స్ ఆర్ అవైలబుల్, ఎల్ఎల్బి, మెట్రికులేషన్, గ్రాడ్యుయేషన్, ఎన్రోల్మెంట్, బార్ కౌన్సిల్ సర్టిఫికేట్ అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్. ఫార్వర్డింగ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అప్లికేషన్. కౌంటర్ సిగ్నేచర్స్ సంబంధించి ఫార్మేట్ ఉంది దాంట్లో చూడండి. నేమ్ అండ్ కాంటాక్ట్ అడ్రస్ ఆఫ్ ద ప్రొఫెషన్, సిగ్నేచర్, మ్యాజిస్ట్రేట్ అండ్ బ్యాంక్ మేనేజర్, మర్చెంట్ అండ్ అదర్స్. బెటర్ టు ప్రిపేర్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. దిస్ ఈజ్ ఫార్మేట్ అవైలబుల్ విచ్ ఈజ్ వెబ్సైట్. 2 persons, prominent persons. Next, go through the first page. Photo and signature size is available. Photo 200 into 240 pixel, 5 to 50 kb. Same signature also. So first page లో ఇది అవసరం. సెకండ్ పేజ్లో డాక్యుమెంట్స్ అవసరం. సెకండ్ పేజ్ ఏ డాక్యుమెంట్ అవసరం చూద్దాం. ఎస్ఎస్సి మెట్రికులేషన్, డిగ్రీ, బిఎల్, క్యాస్ట్, మ్యారేజ్ సర్టిఫికేట్, ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్, అదర్ డాక్యుమెంట్స్. అదర్ అనేది ఏంటనేది మనకి చేయాలి. ఫస్ట్ పార్ట్లో డాక్యుమెంట్స్ అవసరం లేదని చెప్పాను బై అవర్ సైట్, ప్లీజ్ కైండ్లీ ఎక్స్క్యూజ్ అండ్ గో త్రూ ది ఫస్ట్ అండ్ సెకండ్ వీడియోస్. దిస్ ఈజ్ ద డాక్యుమెంట్ నీడ్ ఫర్ సెకండ్ పేజ్. గో త్రూ ది నెక్స్ట్ కంటిన్యూషన్. సో ఇది మా ఫస్ట్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్, సర్వీస్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అవైలబుల్. సర్వీస్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనం ఫస్ట్ ఫోటోని అప్లోడ్ చేయాలి, 5 to 50 kb సైజు. మన పర్సనల్ డీటెయిల్స్, నేము, ఏజు, సన్ ఆఫ్, అడ్రస్ అండ్ సమ్ అదర్ డీటెయిల్స్. ది పర్సనల్ డీటెయిల్స్ హియర్ ఇక్కడ బ్లర్ చేశాను. ఇవన్నీ కూడా మీరు ఫిలప్ చేయాలి. 2 కాలమ్స్ ఉంటాయి. సేమ్ అంటే మనం ఎస్ అని కొట్టినామంటే సెకండ్లో కూడా అదే సెలెక్ట్ అయిపోతుంది. సో ఇది పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఎన్రోల్మెంటు, డేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, క్రిమినల్ సైడా సివిల్ సైడా ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ డిస్టిక్, విచ్ ప్లేస్ యు ఆర్ ఆస్కింగ్ ప్రాక్టీస్ అని రాయాలి, ఏ ప్లేస్లో మీరు చేస్తారనేది. అదేవిధంగా సైడ్లో గ్రౌండ్స్ని రాయాలి, ఏ గ్రౌండ్ వల్ల మీరు అక్కడ నోటరీ కావాలి ఆ ప్లేస్లో అడుగుతున్నారనేసి. సో ఐఎమ్ మెన్షనింగ్ డే టు డే ఎక్స్పెండెడ్ ద టౌన్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ నోటరీస్ ఐఎమ్ అప్లయింగ్ అని చెప్పాను. అంటే మరి మీరు గ్రౌండ్స్ని రాయాలి. ఇది లాస్ట్లో సబ్మిట్ బటన్ కొడితే తిరిగిన తర్వాత నెక్స్ట్ పేజీ వస్తుంది. ఇందులో ఫస్ట్ పేజీలో మొత్తం చెక్ చేసుకోవాలి మనం.
ఫిలప్ చేసినటువంటి కాలమ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా వెరిఫై వన్స్ అగైన్. Go through the next page. In this page we will verify the total application, photo, self-attested photo and other details all verify. After verifying the page, వెరిఫై చేసుకున్న తర్వాత అది రీజన్స్ ఫర్ గ్రౌండ్స్ ఫర్ రీజన్స్ అని పెట్టాలి. ఇక్కడ వెరిఫై చేసిన తర్వాత మనం ఈ బటన్ని ప్రెస్ చేయాలి. అటాచ్ అనెక్సర్, ఎడిటర్, క్యాన్సిల్ ఆర్ క్లిక్ ద న్యూ ఇనిషియేట్ న్యూ అప్లికేషన్. సో దిస్ ఈజ్ మనం అటాచ్ ఫైల్స్, క్లిక్ హియర్ ఫర్ అటాచ్ ఫైల్స్. నెక్స్ట్ దిస్ ఈజ్ ద పేజ్. సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్ పెట్టచ్చు, లేదంటే ఫోటోకి మాత్రం సెల్ఫ్ అడిగినారు. సో వీళ్ళు అప్లోడ్ సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ ఆల్సో. సో గో త్రూ ది ఫస్ట్ మెట్రికులేషన్ సర్టిఫికేట్, అప్లోడింగ్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ బిలో 1 MB. ఇట్ ఈజ్ కామన్ ఫోటో సెల్, కెమెరాతో మొబైల్ ఫోటో తీసుకుని చేసుకునేయచ్చు, ఇదంతా ఈజీగా అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ సర్టిఫికేట్, అది సెలెక్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ సర్టిఫికేట్స్. నెక్స్ట్ LLB సర్టిఫికేట్, సెలెక్ట్ గ్రాడ్యుయేషన్. కంప్యూటర్లో మనం సేవ్ చేసుకుంటాం కాబట్టి అక్కడ వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి, ఇది చూపించదు. మనం అప్లోడ్ చేయాలి స్కానర్డ్ కాపీస్ని. ఫోటో నుంచి కూడా మనం మొబైల్ నుంచి కూడా స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో మనం చెక్ చేసుకోవాలి ఒకసారి, రైట్ క్లిక్ ఇచ్చి కంప్యూటర్లో ఎన్ని MB లోపు ఉందనేసి. పెద్ద ఫైల్ అయితే ఒక కష్టం కదా, అందుకని. సో నెక్స్ట్ గో త్రూ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్. మా కంప్యూటర్ నుంచి ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. సెలెక్ట్ ఓకే ఫైల్, చూస్ ఫైల్. దిస్ ఈజ్ selecting enrollment certificate. Next, marriage certificate not available, no need. So it is not mandatory fields. ఒకటి రెండు లేకపోయినా కానీ తీసుకుంటుంది, సబ్జెక్ట్ చేయొచ్చు. మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, డిస్ట్రిక్ట్ ఫార్వర్డింగ్ ఫామ్ సర్టిఫికేట్స్ కానీ, ఫార్వర్డింగ్ ఫామ్ డిస్ట్రిక్ట్ జడ్జి కానీ లేదు. దెర్ ఇస్ నో ఫార్వర్డింగ్ డిస్ట్రిక్ట్ జడ్జి అప్లికేషన్ మ్యారేజ్ సర్టిఫికేట్స్. ఈవెన్ దో ఇట్ ఈజ్ సేవ్ ద అటాచ్మెంట్స్. అదర్ డాక్యుమెంట్, ఐఎమ్ సబ్మిటింగ్ కమ్యూనిటీ డాక్యుమెంట్ ఫర్ క్లైమింగ్ రిజర్వేషన్. సో దట్ ఈజ్ asking document format. So I am entered caste certificate. And so this is go through the save the, please enter document name, asking document other document. So I am entering a community caste certificate. So this is now save annexer. So without any marriage and forwarding district judge application also saving. లేకపోయినప్పటికీ తీసుకుంటుంది, సేవ్ అవుతుంది. ఒకసారి మనం సబ్మిట్ చేసుకోవాలి, అయిన తర్వాత చెక్ చేసుకోవాలి ఒకసారి. మనకి డ్రాఫ్ట్ రెఫరెన్స్ నెంబర్ వచ్చింది. రెఫరెన్స్ నెంబర్ ఈజ్ సిగ్నేచర్. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ ప్రాక్టీస్. సో అనదర్ కాలమ్ ఈజ్ దేర్, హౌ లాంగ్ యూ రిసైడెడ్. సో ఐఎమ్ మెన్షనింగ్ 40 years. సో ఎక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటున్నావు ఆ ప్లేస్ నుంచి అడుగున్నారు. గ్రౌండ్స్ అడుగున్నారు, ఆ గ్రౌండ్స్ని మనం కొట్టాలి, టైప్ చేయాలి. దిస్ ఈజ్ ఫర్ అప్లికేషన్. వీ విల్ చెక్ వన్స్ అగైన్. After correct verification, we will submit. Photo self-attested photo is necessary, but I am not by oversight not self-attested. So this is the application. ఒకసారి మొత్తం చెక్ చేసుకోవాలి, వెరిఫై వన్స్ అగైన్ అండ్ సబ్మిట్. Go through the acknowledgement. Application acknowledgement is available. Get print. Documents are matriculation, graduation, BL, enrollment certificate. Acknowledgement reflects the application form duly forwarded by the district judge presiding officer within all supporting documents within 60 days. ఇందులో ఉంది, కానీ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్లో మాత్రము నో నీడ్ అని ఉంది. యాజ్ పర్ అక్నాలజ్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ మనం దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ జడ్జితో పాటు 60 daysలో పంపించాలని ఉంది. This is the printout copy of acknowledgement. Once again go through the acknowledgement instructions, then we prepare all for interview. Thank you for watching this video.